హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. మనకి నోటిఫికేషన్లో వచ్చినటువంటిది మనం ఇక్కడ చూస్తున్నామండి. ది రోల్ ఈజ్ పెయిడ్ 10,000 రూపీస్ ఫర్ ది పార్ట్ టైం చేసిన వాళ్ళకి, 20,000 రూపీస్ ఫర్ ది ఫుల్ టైం చేసిన వాళ్ళకి ఇక్కడ జాబ్ ఆఫర్ అనేది మనకి రావడం జరిగింది. ఇది ఫుల్లీ రిమోట్, అంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. అంతేకాకుండా మీకు న్యూ మ్యాక్బుక్ అంటే ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగానే మీకు వర్క్ చేయడానికి, ఇంటి దగ్గర వర్క్ చేయడానికి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అనేది OLI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి కంపెనీ నుంచి మనకు రావడం జరిగిందన్నమాట. ఒలివ్ AI అనేటువంటి కంపెనీ నుంచి రావడం జరిగింది. ఈ కంపెనీ ఏంటంటే సేల్స్ టెక్ స్టార్టప్ హెడ్ క్వార్టర్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉందన్నమాట. ఈ యొక్క కంపెనీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేల్స్ టెక్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా CRMకి అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ ద్వారా వచ్చినటువంటి డైరెక్ట్ నోటిఫికేషన్ కంపెనీ ద్వారా వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్లో ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇండియాలో రిమోట్ సిస్టమ్ కింద వర్క్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. కంపెనీ తాలూకా అఫీషియల్ సైట్ అండి ఇది. ఈ సైట్ కూడా ఆల్రెడీ మనం చెక్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వీడియోస్ కూడా చూడండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. అఫీషియల్ పేజ్లో మనకు ఎప్పుడైతే కంపెనీకి సంబంధించిన వివరాలు మనకి తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఈ వీడియో తర్వాత ప్లే చేసి చూడండి. మన నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెక్ చేద్దాము. కేవలం ఏంటంటే డిగ్రీ ఏ బ్రాంచ్లో చేసినటువంటి వాళ్ళని సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మరి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. అప్లై ప్రాసెస్ అనేది బై ది ఎండ్ ఆఫ్ ది వీడియో మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే పీపుల్ అండ్ టాలెంట్ ఇంటెన్ అనేటటువంటి ఈ జాబ్ అనేది మనకి Olive.ai ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ కంపెనీ ద్వారా మనకి రావడం జరిగింది. ఈ కంపెనీలో మనం చేయాల్సినటువంటి మెయిన్ వర్క్ సింపుల్గా 2 లైన్స్లో నేను చెప్తానండి. ఇప్పుడు మనం జాబ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా HR డిపార్ట్మెంట్ చూస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు. సో మనము HR డిపార్ట్మెంట్లో అసిస్టెంట్స్గా మనం వర్క్ చేస్తామన్నమాట. సింపుల్గా చేయాల్సింది అది. ఎవరైతే ఇప్పుడు మనం జాబ్కి అప్లై చేసామో పలానా జాబ్ ఉంది, ఈ జాబ్కి ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రిజ్యూమ్స్ అన్నీ కూడా మనం చెక్ చేసి వాళ్ళకి పలానప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ సపోర్ట్ అనేది HRకి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది సింపుల్గా చేయాల్సినటువంటి వర్క్. వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడాను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు కూడాను ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మరొకసారి క్లియర్గా చదవండి. అసిస్టెంట్ ఇన్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ది క్రాఫ్టింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్, స్క్రీనింగ్ ది క్యాండిడేట్స్ అండ్ ది కోఆర్డినేట్ ఇంటర్వ్యూస్. సో నేను ఏదైతే చెప్పానో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నానంటే కంప్లీట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనం హెల్ప్ చేయాలి, అసిస్టెంట్ చేయాలి. అదేవిధంగా డిస్క్రిప్షన్స్ని ఇంక్లూడింగ్ ది క్రాఫ్టింగ్ ది జాబ్, ఎవరికైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే పలానా జాబ్కి సూటబుల్ అవుతారో అది ఆ క్యాండిడేట్స్ని మనం స్క్రీనింగ్ చేసి ఆ ఇంటర్వ్యూస్ని వాళ్ళకి షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంప్లిమెంట్ ఇన్నోవేటివ్ సోర్సింగ్ స్ట్రాటజీస్ అట్రాక్ట్ టు టాప్ టాలెంట్, contribute to employer branding initiatives, support HR initiatives such as performance management and employee engagement, service as the first point of the contact for employee queries. సో వాళ్ళకి ఏమన్నా క్వరీస్ ఉన్నట్లయితే మనం ఆ క్వరీస్ని సాల్వ్ చేసేటట్టు ఉండాలి. మెయింటైన్ అండ్ అప్డేటెడ్ ఎంప్లాయీ రికార్డ్స్ అండ్ ఇన్ కంప్లైంట్స్ విత్ ది డేటా ప్రొటెక్షన్ లాస్. సో HR అంటేనే ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎంప్లాయీ ఒకవేళ మానేసాడు అనుకోండి, మానేసినంత వరకు కూడాను ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఆయనకి శాలరీ ఎంత ఫిక్స్ చేశారు, PF ఎంత కట్ అవుతుంది, ఎన్ని రోజులు వచ్చాడు, ఎన్ని రోజులు అతను లీవ్ పెట్టాడు, మొదలైన వివరాలన్నీ కూడా అంటే ఎంప్లాయీ తాలూకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడాను HR దగ్గరే ఉంటుందన్నమాట. అంటే HR చేసేటటువంటి పనులు ఒకవేళ మనకు ఐడియా లేకపోయినట్లయితే ఈలోగా అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు యూట్యూబ్లో లేదంటే గూగుల్ ద్వారా సెర్చ్ చేసి ఆ యొక్క ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీ HR అసిస్టెంట్గా చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చదవండి. చదివినట్లయితే మీరు ఈ జాబ్కి ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎన్రోల్డ్ ఇన్ ఏ రీసెంట్ గ్రాడ్యుయేట్, ఎవరైతే అప్లై చేసుకోవాలంటే రీసెంట్గా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా HR డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, రిలేటెడ్ ఫీల్డ్స్
అంటే డిగ్రీలో ఎవరైతే మిగతా బ్రాంచ్ వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఏంటంటే స్టార్టప్ ఈకో సిస్టమ్ అండ్ బిజినెస్ టు బిజినెస్ SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సిస్టమ్ అని చెప్పేసి ఇదివరకు నేను చెప్పడం జరిగింది. మన వీడియోస్లో SaaS అని చెప్పేసి పదం చాలాసార్లు రావడం జరిగింది. ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సిస్టమ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ చక్కగా ఉండాలని చెప్తున్నారు. ఫెమిలియర్ విత్ ది HR సాఫ్ట్వేర్ అండ్ రిక్రూటింగ్ టూల్స్ ఇన్ ఏ ప్లస్. సో నేను మీకు చెప్పాను కదండి. సో మీరు రెజ్యూమ్లో కూడాను అప్లై చేసినప్పుడు ఇక్కడ ఈ వర్డ్స్ ఉపయోగించండి. ఐ ఆమ్ ది ఫెమిలియర్ విత్ ది HR సాఫ్ట్వేర్ అండ్ రిక్రూటింగ్ టూల్స్ అని పెట్టారు అనుకోండి, మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మీకు జాబ్లోకి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మీకు చాలా క్లారిటీగా క్లియర్గా ప్రతి వీడియో కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోయినా, ఒకవేళ ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సింది ఉన్నా అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో ఎటువంటి మొహమాటం లేకుండా నాకు తెలియచేయగలరు. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే ఇంతవరకు. అదేవిధంగా మోర్ పీపుల్కి రీచ్ అయ్యేటట్టుగా మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కి ఈ క్వాలిఫికేషన్తో ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జాబ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఈ చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా మీకు చెప్పినట్టుగా ఈ జాబ్ అనేది మీరు పార్ట్ టైం కింద చేసుకోవచ్చు, ఫుల్ టైం కింద చేసుకోవచ్చు. అది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం కింద చేసినా, ఫుల్ టైం కింద చేసినా సరే వీళ్ళు ఏంటంటే ఆల్ ది టూల్స్ యూ నీడ్ టు సక్సీడ్ ఇంక్లూడింగ్ ఏ న్యూ మ్యాక్బుక్. అంటే మీకు కావాల్సినటువంటి టూల్స్ కానీ అదేవిధంగా కంప్యూటర్ సెటప్ కూడాను మీకు ఇంటికి పంపిస్తారు వాళ్ళు. ఇది క్లియర్గా చెప్పడం జరిగిందండి. మ్యాక్బుక్ అంటే మీకు ల్యాప్టాప్ అనమాట. ల్యాప్టాప్ అనేది పంపించడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ బికాజ్ వీ వాంట్ టు యూ వర్క్ యూ బెస్ట్ వే. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుండే. అంతేకాకుండా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటున్నారు. ఏ విధంగా అంటే మీ కెరీర్ డెవలప్ అవ్వడానికి, అదేవిధంగా ఉన్నటువంటి టీం మెంబర్స్ ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ చేయడంలో మీకు సహాయపడతారని కూడా వీళ్ళు చెప్తున్నారు. కంప్లీట్గా మీరు ఎప్పుడైనా సెలవు పెట్టినందుకు మీకు డబ్బులు కట్ చేయకుండా పెయిడ్ టైం ఆఫ్ అంటే ఫ్లెక్సిబుల్ పెయిడ్ అంటే వాటికి కూడా మీకు అమౌంట్ ఇస్తారు. సిక్ లీవ్స్ ఉంటాయి యాజ్ యూజువల్గా అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధమైనటువంటి మంచి ఆపర్చునిటీ అనేది మనకి రావడం జరిగింది. సింపుల్గా మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి సక్సెస్ఫుల్లీ అప్లై అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుందనమాట. ఆ నోటిఫికేషన్ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్, ఇక్కడ ఓలివ్ యొక్క కంపెనీకి అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మనకి రావడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అప్లై ప్రాసెస్ అనేది మీకు లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ ద్వారా మీరు అప్లై చేయవచ్చు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా సరే ఇచ్చినటువంటి ఫామ్ని ఫిల్ చేసి అప్లై చేయవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే, లేకపోతే క్రియేట్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే లింక్డ్ఇన్ యొక్క URL వీళ్ళు రెడ్ మార్క్లో ఉంది అడుగుతున్నారు కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే జీమెయిల్ ఐడి ఉపయోగించి. లేదనుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, అటాచ్ రెజ్యూమ్ ఇస్తారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి జీమెయిల్ ఐడి ఉపయోగించి. చాలా ఈజీ ప్రాసెస్, ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వెన్ యూ బీ అవైలబుల్ టు స్టార్ట్ ఏ న్యూ రోల్. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వర్క్ అని అడుగుతున్నారు. ఇమీడియట్ అని చెప్పేసి పెట్టండి. ఆర్ యూ ఫ్లూయెంట్, హై ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని పెట్టండి. డూ యూ హ్యావ్ ఏ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఆర్ PPO. అంటే PPO అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారండి. అంటే కొంతమంది ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు, లేదంటే ఇంకేదన్నా ఇంటర్న్షిప్ చేస్తూ ఉండొచ్చు. అది కంప్లీట్ అయ్యేలోపు మీకు ఆఫర్ వచ్చినట్లయితే జాయిన్ అవుతారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేయండి. PPO అంటే దాని అర్థం అనమాట, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు దాన్ని. ఆర్ యూ కరెంట్లీ ఎన్రోల్డ్ ఫైనల్ సెమిస్టర్ అట్ ఇండియా కాలేజ్ ఆర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ లెస్ దాన్ అండ్ 1 year ago. సో మీరు ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారా, లేకపోతే 1 year ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసి 1 year అయ్యిందా అని అడుగుతున్నారు. సో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా సరే ఎస్ అని క్లిక్ చేసేసండి, సరిపోతుంది. ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను చూపించిన మాదిరిగా మీకు థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అని చెప్పేసి మీకు రావటం జరుగుతుందన్నమాట. 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు.
లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రం క్రియేట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ పార్ట్ టైం కింద యాజ్ యూజువల్గా ఫుల్ టైం కింద కూడా చేసుకోవచ్చు. మీకు ల్యాప్టాప్ అనేది పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 to 6 months డ్యూరేషన్ విత్ పొటెన్షియల్ టు కన్వర్ట్ టు ది పీపుల్ టాలెంట్ అసోసియేట్. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి 3 నుంచి 6 months లోపు డైరెక్ట్గా వాళ్ళ యొక్క పర్మనెంట్ రోల్కి పీపుల్ టాలెంట్ అసోసియేట్ కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ, ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేయకండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేయండి. ఓకే, ఇంకేదన్నా డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.